హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదండీ! ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్‌లో ఫస్ట్ వన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అటామిక్ అండ్ అయానిక్ రేడియై అనమాట. ఈరోజు చూద్దాము. ద ఆల్కలీ మెటల్ ఆటమ్స్ హ్యావ్ ద లార్జెస్ట్ సైజెస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ పీరియడ్స్ ఆఫ్ ద periodic table. The alkaline metal atoms have the largest sizes in their respective periods of the periodic table. With increase in atomic number, the atom becomes larger. The monovalent ions are smaller than the parent atom. మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది చాలా వరకు. The alkaline metals atoms have the largest sizes in their respective periods of the periodic table. With increases in atomic number, atomic size పెరుగుతున్న కొద్దీ becomes larger. అంటే లిథియం 3 కదా, సోడియం ఇంత 11, పొటాషియం ఇంత 90, ఇలా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ద మోనోవాలెంట్ అయాన్స్ ఆర్ స్మాలర్ దాన్ ద పేరెంట్ అయాన్. అయాన్స్ అనేవి పేరెంట్ అయాన్ కన్నా చాలా చిన్నవిగా ఉంటాయి. The atomic and ionic radii of the alkali metals increases on the moving down the group. అనేది ఆల్కలీ మెటల్స్ యొక్క గ్రూప్లో పైనుండి కిందికి వచ్చే, పైనుండి అంటే అప్ టు డౌన్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, అటామిక్ అండ్ అయానిక్ రేడియై ఆఫ్ ద ఆల్కలీ మెటల్స్ ఇంక్రీజెస్ ఆన్ మూవింగ్ డౌన్ ద గ్రూప్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అయనైజేషన్. The ionization enthalpies of the alkali metals are considerably low and decrease down the groups from the lithium to cesium. The ionization enthalpies of the alkali metals are considerably low and decrease down the group from lithium to cesium anamata. The second ionization energies are very high. They can't form divalent ions. The alkali metals are univalent only and form ionic compounds. Next one వచ్చేసి hydrogen enthalpy. The hydrogen enthalpies of alkali metal ions decrease with the increase in ionic size. Decrease with the increase in ionic sizes అన్నమాట. చూడండి, హైడ్రోజన్ ఎంథాల్పీ అనేది మనకు ఆల్కలీ మెటల్ అయాన్స్ డిక్రీజ్ అయిన కొద్దీ ఈ హైడ్రోజన్ ఎంథాల్పీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇంక్రీజ్ ఇన్ అయానిక్ సైజెస్ అనమాట. ఓకేనండి, ఇది అండి ఈరోజు. నెక్స్ట్ మళ్ళీ వేరొక టాపిక్తో అయితే మళ్ళీ వద్దాము, ముందుకైతే వస్తాను. ప్లీజ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.